ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు ముగ్గురు మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు. మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరేదో అనుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు, చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు. మీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ వెంటాడతాం, వెనకాడతాం. మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు. మీ అందరికీ నేను కోరుకుంటున్న ఒకటే, ఇవాళ నిజంగా కనుక గ్రామాల అభివృద్ధి జరిగినాయంటే, అసలు గ్రామాలకి గుర్తింపు వచ్చిందంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి వల్ల. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం అన్నారో, అటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో ఉన్న ప్రజలు, గ్రామం అభివృద్ధి జరగాల, గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రైతాంగం అందరూ కూడా బాగుండాలని మన నాయకుడు కేసీఆర్ గారు గ్రామాల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు.